హాయ్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. ఏది అంటే నందూస్ వరల్డ్‌లో ఉన్న నందన గారి గురించి, తర్వాత ఆయన హస్బెండ్ మధు గారి గురించి అయితే జరగడం జరుగుతుంది. అసలు అది నిజమా కాదా? అది నిజమైతే వాళ్ళకి జైలు శిక్ష పడుతుందా? తర్వాత వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా క్యాన్సిల్ అవుతుందా? అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అసలు వాళ్ళు స్కామ్ చేశారా? చేయలేదా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ కూడా చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. అసలు నిజంగానే వాళ్ళు స్కామ్ చేస్తున్నారా అని తెలుసుకునే ముందు నేను ఒక విషయం చెప్తున్నాను. ఆవిడ వీడియోస్ నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటాను. కానీ ఆవిడ వీడియోస్లోని తర్వాత ఇండియా వచ్చినప్పుడు కూడా ఒక ఛానల్తో ఆవిడ మాట్లాడిన మాటలు అన్నీ అయితే నేను వినడం జరిగింది. దాంట్లో ఏమన్నారంటే ఆవిడ చాలా కింద నుంచి పైకి వచ్చాము, తర్వాత మేము యూకేలో ఉండగా కూడా మేము తిండికి కూడా చాలా కష్టపడ్డామని చెప్పేసి, తర్వాత తిండికి కష్టపడుతున్నాము, మేము ఉద్యోగాలు లేకుండా కూడా మేము ఉండగా ఆ విషయాన్ని మేము మా తల్లిదండ్రులకు మేము చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు బాధపడతారని, కష్టపడి మేము పైకి వచ్చాము అని అయితే చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో అయితే ఆవిడ. తర్వాత నార్మల్గా ఆవిడ వీడియోస్లో కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు, చాలా కష్టపడుతూ వస్తున్నామని చెప్పేసి. కానీ ఆవిడ తర్వాత మొన్న ఎప్పుడో ఒకసారి ఇండియా వచ్చి వెళ్ళిన తర్వాత ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ ఆవిడ కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి, ఏదో బిజినెస్ కోసం, కానీ ఇక్కడ ప్రాసెస్ అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి, ఇక్కడ వాళ్ళు కొంచెం లంచాలు తీసుకునే విధంగా, అంటే డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఆ ప్రాసెస్లో ఉన్నారు, అందుకనే మేము ఇక్కడ ఏమి పెట్టలేకపోతున్నాము అని చెప్పేసి చాలా బాధపడుతూ చాలా ఎమోషన్గా ఫీల్ అయితే ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఇంతగా ఆవిడ కష్టపడి పైకి వచ్చి ఆ ఉద్యోగం లేనప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో ఆవిడ పర్సనల్గా తెలుసు కదా మనకి. అటువంటి ఆవిడ స్కామ్ చేసిందా అని ఎంతమందికి మీకు అనిపిస్తుందో నాకు చెప్పండి. నాకైతే ఒకవైపు చేయలేదేమో అని అనిపిస్తుంది. ఒకవైపు వీళ్ళందరూ విక్టిమ్స్ వస్తున్నారు, ఒకరికొకరుగా పైకి వస్తున్నారు. మా దగ్గర నుంచి అసలు వాళ్ళకి ఏంటంటే 8-9 కంపెనీలు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. 8-9 కంపెనీలు ఉండడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. తర్వాత చెప్పే మాటలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే, నేను ఇది కరెక్టు అని చెప్పట్లేదు నేను. ఎందుకంటే అసలు విక్టిమ్స్ కదా ఎవరైనా వస్తున్నారంటే ఎవరు చెప్తున్నారో వాళ్ళకి కళ్ళకి మొహానికి కట్టుకొని ఉంటున్నారు. నిజంగా వాళ్ళు బాధితులు అయితే ధైర్యంగా వాళ్ళు ఫేస్ చేసి చెప్పచ్చు కదా అని చెప్పేసి, అలాగా మేము ఇది ఫేస్ చేస్తాము, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాము చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మా దగ్గర అంటే వీసా ప్లస్ జాబు ఇప్పిస్తానని చెప్పేసి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారట. అది కూడా చాలా ఎక్కువ మొత్తంలో. ఎంతంటే 15,000 పౌండ్ల నుంచి 20,000 పౌండ్లు. 15,000 నుంచి 20,000 పౌండ్లు అంటే చాలా ఎక్కువ అమౌంట్. అంటే 18-19 lakhs 20 lakhs దాకా అవుతుంది. ఒక్కొక్క దగ్గర నుంచి అంత అమౌంట్ తీసుకున్నారని వీసా చేయించి తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి. కొంతమందికి అయితే వీసా అయితే చేయించారు కానీ ఉద్యోగం అయితే ఇప్పించలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగం ఇప్పించలేదని కొంతమంది డైరెక్ట్గా చెప్తుంటుంటే, కొంతమంది ఏమంటున్నారంటే మాకైతే వీసా ఇప్పించారు, తర్వాత ఉద్యోగం కోసము పలానా చోటకి వెళ్ళండి అని చెప్పారని చెప్పేసి, ఆ పలానా చోటకి వెళితే అక్కడ అసలు వీళ్ళు చెప్పిన కంపెనీ కానీ షాప్ కానీ అక్కడ లేదు అని చెప్పేసి అంటున్నారని, ఒకవేళ అక్కడ ఏదైనా ఉంటే వీళ్ళు తీసుకుని వెళ్ళి ఆ లెటర్ చూపిస్తే అసలు మేము ఎవరికి ఉద్యోగం ఇస్తామని మేము ఎవరికి చెప్పలేదని చెప్పేసి అంటున్నారు. అసలు వీళ్ళు ఏంటంటే నందన గారు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన హస్బెండ్ అయిన మధు గారికే ఉన్నారన్నమాట. కానీ నందన గారిని కూడా తీయడం కరెక్టా కాదా అని అనుకుంటే, యాక్చువల్లీ ఎవరి దగ్గర నుంచే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు ఏంటంటే కొంత అమౌంట్ మధు గారి అకౌంట్లో వేయించారట, కొంత అమౌంట్ అనేది నందన గారి దాంట్లోని, తర్వాత డిఫరెంట్ అకౌంట్స్ ఇచ్చి వాళ్ళలో కూడా డబ్బులు వేయించారు అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది. కానీ సరైన ప్రూఫ్స్ అనేవి ఉన్నాయా లేదా అంటే కొంతమంది వాట్సాప్లో వాళ్ళు చేసిన మెసేజ్లు అవి అయితే చూపించడం జరుగుతుంది. మరి మనం అనుకుంటున్న మధు గారే కాదో మనకైతే తెలియదు. అసలు నందన గారిని తీసుకురావడం అనేది తప్పే, ఎందుకంటే దీంట్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడా లేదు. చేస్తున్న బిజినెస్ అంతా వాళ్ళ హస్బెండ్, కానీ నందన గారిని అనేది దీంట్లోకి తీసుకురాకూడదు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే మేము డబ్బులు ఆవిడకి వేసాం కనుక ఆవిడకి వేస్తే, యాక్చువల్లీ ఎవరి అకౌంట్లోనే డబ్బులు పడితే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆవిడ డబ్బులు పడ్డాయి అంటే ఆవిడ యాక్సెప్ట్ చేసింది అంటే ఆవిడ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అని అంటారు. ఇది నిజమా కాదా అనేది మనకు తెలియదు. అటువైపు నుంచి నందన గారి నుంచి ఎటువంటి
ఇది లేదు. తర్వాత ఇక్కడ నుంచి అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళలో కూడా కొంచెం క్లారిటీ ఉన్నదా లేదా, ఎంతవరకు నిజము కాదు అనేది మనకైతే మాత్రం తెలియదు. కానీ ఆవిడ పర్సనాలిటీ కానీ ఆవిడ వీడియోస్ కానీ అవి చూస్తే ఆవిడ అటువంటి ఫ్రాడ్ చేసే మనిషా అనేది ఎవరికైనా క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ వీడియోస్ కానీ ఏవైనా సరే చేస్తే చాలా నీట్ అండ్ క్లీన్గా చాలా బాగా చెప్తారు. ఏంటంటే ఏదో ఒక మెసేజ్ అనేది దేశానికి అందించాలి అన్న ఉద్దేశంతోనే ఆవిడ వీడియోస్ అనేది చాలా వరకు ఉంటూ ఉంటాయి. మరి ఈ విధంగా చేశారు అంటే చేశారా లేదా అనేది మనకు తెలియదు. కానీ మొన్న ఏంటంటే అటువైపు వాళ్ళ లాయర్ కూడా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. తర్వాత ఇండియాలో ఉంటారు ఆవిడ మాట్లాడడం జరిగింది. తర్వాత అటువైపు ఎవరు యూకేలో ఉన్నటువంటి ఒక లాయర్ కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు మాటలు అవి చూస్తూ ఉన్న తరువాత ఎప్పుడో ఒకసారి ముందు ఈవిడ మీద కేసు ఫైల్ అయింది అని అంటున్నారు. మనకు తెలియదు అయిందా లేదా అని కూడా తెలియదు. కేసు ఫైల్ అయిందంట. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసు చేసాము అని చెప్పేసి అంటున్నారు. మరి కేసు చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకైతే తెలియదు అది. కానీ ఎవరైతే సాక్ష్యం చెప్తున్నారో వాళ్ళు ధైర్యంగా ముందుకనేది రావాలి. ముందుకు వచ్చి నిజంగానే ఈ విధంగా ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి తర్వాత వీళ్ళకి ఈ కాలంలో ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్లు అనేవి ఉంటున్నాయి. ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ అయితే చేసే ఉంటారు కదా. ఆ రికార్డ్స్ అవి వినిపించాలి. తర్వాత మొహాలుగా అవి కట్టుకోవాల్సిన పని అయితే లేదు. అవి తీసి ధైర్యంగా మాట్లాడి ముందుకు అనేది రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీలో ఎంతమందికి అనిపిస్తుంది నందన గారు తర్వాత వాళ్ళ హస్బెండ్ ఈ విధంగా చేశారు అని చెప్పేసి? ఎందుకంటే మొన్న ఆవిడ ఒక వీడియో కూడా పెట్టారు యాపిల్స్ వీడియో గురించి. తర్వాత ప్రతి వాళ్ళు వ్యూస్ గురించి తర్వాత సబ్స్క్రైబర్స్ గురించి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి తర్వాత ప్రతి వాళ్ళని రావాలని చెప్పేసి అంటున్నారు. కొంచెం ఆ వీడియో చూడడానికి ఆవిడ కొంచెం బాధతోని కోపంతో ఆ వీడియో చేశారా అన్న ఫీలింగ్ అయితే వస్తున్నది. మరి మీలో ఎంతమంది ఆ వీడియో చూశారు, వాళ్ళ రియాక్షన్ ఏంటనేది తెలుసుకోవాలి. కానీ ఎప్పుడైనా సరే మనం ఒకరికి డబ్బులు ఇస్తున్నప్పుడు వాళ్ళు సరైన వాళ్ళ కాదా అనేది మనం చూసుకోవాలి. కొంతమంది ఏమిటంటున్నారంటే ఆవిడ సోషల్ ఫేమస్, తర్వాత ఆవిడ పెట్టినటువంటి వీడియోలు అవన్నీ చూసి మేము నమ్మే వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చాము కానీ మాకు వీసా అయితే కొంతమందికి ఇప్పించారట. వీసా ఇప్పించారు కానీ మాకు జాబ్స్ అనేది ఇవ్వలేదు. జాబ్స్ పోవడం వలన మేము అక్కడ యూఎస్ఏలో కానీ యూకేలో కానీ ఎలా ఉంటుందంటే వీసా ఉన్నది అంటే వాళ్ళు జాబ్ తప్పనిసరిగా చేయాలి. జాబ్ చేయలేదు అంటే ఆ వీసా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో కొంచెం డబ్బులు పడుతూ ఉంటే అప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నందుకు ఒక పని చేయడానికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ అనేది నమ్ముతుంది. అది మేము ఏ పని లేకుండా ఇక్కడ ఉంటే వాళ్ళు వాళ్ళు ఉన్న ఇన్కమ్ వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాకు మెయింటైన్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంది. ఈ విషయాన్ని మేము మా ఇంట్లో ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా మేము చెప్పుకోలేకపోతున్నామని చెప్పేసి చాలా చాలా బాధపడుతూ చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అనేది అయితే మనకు తెలియదు. ముందుగా ఆవిడ ఏమైనా రియాక్ట్ అయ్యి ముందుకు వస్తే తెలుస్తుంది అసలు విషయం ఏమనేది. విషయం తెలియకుండా మనం ఒకళ్ళ మీద అబాండాలనేవి వేయకూడదు. అది నేను చెప్పదలుచుకుంది. అది తెలిసిన విషయాలు చెప్తున్నాను. మనం ఒక ఫైనల్గా ఆవిడ తప్పు చేశారు అని చెప్పేసి మనం చెప్పలేం. ఎక్కడ ఎవిడెన్స్ అనేది లేకపోవడం వలన మనం ఆవిడ తప్పు చేశారని కూడా మనం చెప్పలేమన్నమాట. అది మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఓకే బాయ్.